గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నటువంటి లేపాక్షమ్మ అనే ఆమెను ఆ గ్రామంలోనే నివసించేటువంటి వీరేష్ అనే వ్యక్తి లేపాక్షమ్మ అనే కుర్వ సామాజిక వర్గం చెందినటువంటి లేపాక్షమ్మ అనే అమ్మాయిని వీరేష్ అనే ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో నానా దుర్భాషలాడుతూ గత 3 నెలల నుంచి నిన్నటి రోజు జరిగిన సంఘటన కూడా కాదు, గత 3 నెలల నుంచి విపరీతంగా ఆ అమ్మాయిని ఆమెను సతాయిస్తూ టార్చర్ చేస్తూ ఆ అంగన్వాడీ సెంటర్ చుట్టూ తిరుగుకుంటూ చేస్తూ నిన్నటి రోజున పూర్తి వాని యొక్క పిచ్చి ప్రలోభనలు ఎక్కువైపోయి 10 మందిలో ఆమెను నానా దుర్భాషలాడితే మా మనస్తాపానికి గురై నిన్న మందు మాత్రలు ఈ అఘాయిత్యానికి నిద్ర మాత్రలు వేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. చాలా చాలా బాధాకరం. ఈ సంఘటన చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఒక 6 నెలల క్రితం నాకు అదే ఊరు నుంచి ఒక టీచర్ అదే వ్యక్తి మీద వీరేష్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఆ రోజు. కానీ ఎందుకని చెప్పేసి నేను మందలించి పంపించడం జరిగింది అక్కడికక్కడ ఆ రోజు. కానీ వాని యొక్క విపరీత పొగడలు ఈరోజు చూస్తుంటే ఒక మనిషి అఘాయిత్యానికి పాల్పడి చనిపోయేదాకా వచ్చింది ఈరోజు. అంటే వాడు గతంలో కూడా చేస్తున్నాడు దానికి ఇది మరో నిదర్శనం ఈరోజు. ఇటువంటి వాళ్ళను వాళ్ళు స్వపక్షమైనా సరే విపక్షమైనా సరే వీరికి ఎవరు అండదండలున్నా కూడా ఎంతటి వారైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మీడియా ముఖంగా ప్రజలందరూ తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికి తెలిసిన విషయమే. గత ప్రభుత్వంలో ఈ అరాచకాలు భరించలేకనే ప్రభుత్వంని 94% మ్యాండేటరీతో ప్రజలు ఏకపక్షంగా 164 సీట్లు మాకు ఎందుకు కట్టబెట్టారు? లా అండ్ ఆర్డర్ బాగుండాలని కట్టబెట్టారు. మరి మా ప్రభుత్వంలో ఇటువంటి వాటిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కావున నేను చెప్పేదేమంటే ఈ వీరేష్ అనే వ్యక్తికి ఎవరు వెనకాల అండదండలైనా సరే వారు ఎంతటి వారైనా సరే వారికి శిక్ష పడే వరకు మేము వదిలిపెట్టమని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నాను నేను. రెండో విషయం నేను చెప్పేది, ఎవరైనా సరే ఆలూరు నియోజకవర్గంలో మీరు బాగా ఆలోచించారు సోదరులారా. లా అండ్ ఆర్డర్ని ఎవరి చేతిలోకి తీసుకుంటే కూడా సహించే ప్రసక్తే లేదు ఇక్కడ. ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్న ఆ సంఘటన జరిగిన తర్వాత సిఐ గారికి అయితేనేమి, డిఎస్పీ గారికి అయితేనేమి, ఎస్పీ గారికి అయితేనేమి చేయడం జరిగింది ఫోన్. అందులో భాగంగా ఇది ఖచ్చితంగా తొందరగా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ కట్టలేని పరిస్థితిలో లేనటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఏదో మేము రాజీ చేసి పంపిస్తామంటే నేను పోలీసులకు కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇక్కడి నుంచి ఏదో ఇక్కడ జరిగేటువంటి ఆలూరు తాలూకాలు జరిగేటువంటి సంఘటనలను మీరు అక్కడికక్కడే లా అండ్ ఆర్డర్ ప్రకారం చేయాలని చెప్పేసి నేను ఈ మీడియా ముఖ్యంగా సవినయంగా కోరుకుంటున్నాను. నేను మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సామాన్య న్యాయం జరగాల్సిందే. ఎవరు అన్నట్టు మేమైనా సరే చివరికి ఎవరి ప్రలోభాలకు మీరు గురై వారికి న్యాయం చేయకుండా ఉంటే మాత్రం ఇది తగదని చెప్పేసి నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే ఆలూరు ప్రజలు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్టీ ప్రభుత్వం రాక ఎంతో బాధపడతా ఉన్నారు. డెవలప్మెంట్కి నోచుకోక ఎంతో వెనకబడిపోయింది ఈ ప్రాంతం అంతా. అటువంటి క్రమంలో ఈ కక్షలు కార్యక్రమాలు ఇటువంటి యుగంలో, ఇటువంటి కాలంలో, వాట్సాప్ ప్రపంచంలో, ఇంత టెక్నాలజీ పడినటువంటి కాలంలో మనం కొట్టుకుంటే ఏం రాదు. నేను చెప్పేది ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులకంతా ఒకటే. గ్రామాల్లో మీరు ఎవరు ప్రోత్సహించినా కూడా దయచేసి మీరు కక్షలు కార్పొరేట్లకు పోద్దండి ఆయన మీరు. ఎందుకంటే చివరికి మిగిలేదు మన కేసులు మాత్రమే. ఎందుకంటే నేను స్వపక్షంలో కూడా చెప్తున్నా, విపక్షం వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే నేను చెప్పేది ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో మీరు ప్రశాంతంగా జీవించండి మీరు. ఎందుకంటే చట్టాన్ని మీ కంట్రోల్లోకి తీసుకొద్దండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే పై అధికారులకు తెలియజేయండి. అంతేగాని ఆ వ్యవస్థలు కాడిపోయి మేము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే మాత్రం ఇది తగదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కావున ఆలూరు ప్రజలందరూ ఈ సంఘటనలను మీరు ఇంతటితో మర్చిపోయి ఆయనకు వీరేష్కు ఏ విధంగా కఠిన శిక్ష పడాలనో అది మేము చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఒక ఫ్యామిలీలో 15 ఏళ్ళు సర్పంచ్ గా ఏలిన కుటుంబాన్ని ఈ రోజు వచ్చి ఒక ఎస్సీ వీరేష్ అని వచ్చి ఈడ అసభ్యంగా మాట్లాడినాడంటే
వాడు ఏ పోత బలంతో మాట్లాడినాడు? పోనీ రీసెంట్ గా ఒక 3 ఏళ్ల కింద ఫోటోలు, 2 ఏళ్ల కింద ఫోటోలు, వైసీపీ కండువ వేసుకున్న ఫోటోలు నాతో ఉన్నాయి, చూపిస్తున్నా. 15 ఏళ్ళు సర్పంచ్ గా ఉన్న కుటుంబాన్ని వచ్చి వాడు మాట్లాడుతుంటే ఎవరు పోత బలంతో మాట్లాడుతున్నాడు వాడు? ఇప్పుడు మీరు మాట్లాడండి సార్, నేను ఒకటి చెప్తా. ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఒక మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక సిద్ధంలో వచ్చి అదే పెద్ద ఓతుల్లో కంచుకోట ఇంతవరకు ఆ కురువోళ్ళు లేకపోతే టీడీపీ లేదు. అట్లాంటి విలేజ్ లో నువ్వు రా లాస్ట్ ఇనామినేషన్ చేసి నీకు కాదు నువ్వు 2 ఏళ్ళంటే అది కాదు మేమేమో చూపిస్తామని చెప్పేసి జయరామ్ అన్న దగ్గరకు కూడా మేము పోలేప్పుడు అది ఏమనేది చూపిస్తే కాదు చెప్పేది నాని, అది కాదు, అది కూడా చెప్తున్నాను. అట్లాంటి అట్లా కాదు, అట్లాంటి విషయంలో కూడా ఆ రోజు కూడా చెప్పేది అది కాదు, ఆవేదనతో మాట్లాడుతున్నా చెప్పేది అంత గట్టిగా అది కాదు నేను కాదు కుమ్మనూరు జయరామ్ ఎంపీ కాదు చెప్పాను. మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను ఏట్లు తినలే, ఈ టైంలో కాదు, ఈ టైంలో తొన్ను తిన్నా. అన్న తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి పోయి ఫోన్ చేసింది, సార్ నాకు ఫోన్ చేసి అన్నాడు. నాకు ఫోన్ చేసి మేడం నేను తండ్రి మాట్లాడాలంటే నాకు ఆఫీస్ కూడా మాట్లాడుతున్నాను. అదే సార్ నేను తండ్రి మాట్లాడాలి మేడం, అందుకోసం నుంచి నేను వస్తాను అన్నాను. సరే బాబుగా అందుకోసం నేను పిలిపిస్తాను అదే మాట్లాడుతున్నాను. ఆ అబ్బాయి రాలేదు, ఈ అమ్మాయి కలిపి ఈ అమ్మాయి డ్యూటీ అయిపోయినాక నేను వస్తాను మేడం, మా తమ్ముడు వాళ్ళు వచ్చినాక 3 గంటలకు అంటే నేను 5:30 వరకు ఆఫీస్లోనే ఉన్నాను సార్. నేను ఎవరు రాలేదు సార్. 5:30కి ఎవరో నాకు కాల్ చేసింది. అప్పుడే అమ్మాయి అటెండ్ చేసి అబ్బాయిని సెక్యూరిటీ మాట్లాడాను సార్. కాల్ చేసి మాట్లాడాను. నువ్వు ఎవరు బాబు అసలు మా టెంపర్ పట్టుకోలేదు, మా టీచర్ పట్టుకోలేదు, ఎవరు అసలు నేను చూడలేదు, ఎందుకు కాల్ చేస్తున్నాను, నాకు సమస్య ఉంది మేడం, నేను చెప్పాలి చెప్తూ రాను. ఎవరు రాలేదు సార్. సమస్య అంటే అధికారులకు చెప్పాలి కానీ అంగన్వాడీ సెంటర్ కాడికి పోయి మన వస్తాను మేడం మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు రాలేదు సార్. ఏం కాదు, నువ్వు పని చేయాలి, మీరు కూడా అగాత్యానికి పాల్పడగలమ్మా. ఒకటి. రెండోది, ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయింది. ఏ చిన్నదిలో వాట్సాప్ పెట్టచ్చు, ఏ చిన్నదిలో ఫోన్ చేయొచ్చు. ఇక్కడ బాగాలేదు మనకు, ఇక్కడ న్యాయం జరుగుతలేదు, ఇంకో దశ ఆ లేయర్లో కాలేదు, ఇంకో లేయర్. ఇంత బ్రహ్మాండంగా టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం పాతకాలం మాదిరి మాత్రలు వేసి పెట్టామంతా ఉన్నా కదా. ఇవేం భయపడాకమ్మా. ఇప్పుడు నేను ఎవరు చేశారో వాడు ఎవడనే కానీ వాడు మన ఎడవరు లాగానే లాగి మనకి ఏ రకంగా చేయాలో మనకి ఆ రకంగా శిక్ష చేస్తాం. నువ్వు మళ్ళీ వాడు ఏదో మాట్లాడుతున్న మళ్ళీ భయభ్రాంతాలకు గురయ్యి మన భయం ఏం పెట్టుకో. పొరపాటున కూడా నీ కాడికి వచ్చిందో నీకోసం వచ్చిన వాస్తవం ఇద్దరం. నీ వెనకాల చాలా మంది నమ్మా. దాని విషయం ఏం భయం పెట్టుకోవాలి. వాడు ఏదో మళ్ళీ ఇంతమంది వచ్చారు నాకు ఏదో చేస్తాను మాత్రం పొరపాటున అనుకోవాలి. నేను అన్ని విషయాలు నేను మాట్లాడతాను పైన అధికారులతో. ఉదయం కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడినాను. నీకు ఏం కాదు, నీకేదైనా మళ్ళీ చిన్న పొరపాటు వాడు ఏదైనా మాట్లాడడం అంటూ ఏదైనా చేస్తే కూడా మా దృష్టికి తీసుకుంటాం. మీ గ్రామంలో ఏదైనా ఉంటారు కదా పెద్దలు, వాళ్ళ దృష్టికి తీసుకురా, వాళ్ళు నాకు తీసుకొస్తారు. ఖచ్చితంగా నీకు నీ విషయంలో మాత్రం వీడిని శిక్ష పడే వరకు ఇచ్చిపెట్టాం. ఏమ్మా ఇప్పుడు మధ్యాహ్నం నేను మరొక అన్ని విషయాలు వీడియో మీకేం కాదు, మీరు రీఛార్జ్ కానీ మళ్ళీ నీకు ఏదైనా మెడికల్ గా డాక్టర్ అలాగే మనకి చూసుకుంటాడు ఆవిడ నేను చేపిస్తాను. ఏమవుతుంది మీరు ఏదైనా ప్రిఫర్ చేయండి. అంటే ఇంకా ఎందుకంటే బెటర్ ఏమనంటే కూడా పంపించండి. నీటికి పరిస్థితి
వాళ్ళ సూపరింటెండెంట్తో మాట్లాడి నేను ఇప్పుడు ఏం నుంచి జరిగింది రేపు వాళ్ళ నుంచి జరుగుతుంది నేను వీడికి పోస్ట్ చేస్తాం వాడికి ఎందుకు శిక్ష చేస్తాం ఆ విషయం వదిలిపెట్టండి మాకు వదిలిపెట్టడం మా సమస్య అది మీ డ్యూటీ కాదు అది మా డ్యూటీ వదిలేండి ఏం కాదు మీరు ప్రశాంతంగా ఉండి ఎందుకంటే మన గవర్నమెంటే ప్రశాంతంగా ఉండాలని కోరుకునేటువంటి గవర్నమెంట్ ఇది లా అండ్ ఆర్డర్ ఇక్కడ దాన్ని ఎవరు ప్రోత్సహించాడు ఇక్కడ కాబట్టి మీరు ఏం భయం పెట్టుకోకండి 1% కూడా మీకు ఏదైనా చిన్న ఉన్నవాడు తలదింగర పని చేస్తాడు ఏదైనా ఉంటాడు ఈ గ్రామ పెద్దలు తీసుకొస్తాడు ఏమంటే చెప్తలేదా అంతా మాట్లాడుకుందాం ఎస్సీ కేసు ఎవరేం చేసుకుంటారు గట్టిగా రాజు వచ్చినాడు వాడికి రాజు వచ్చినాడు ఇప్పుడు ఈడే సెట్ లేదంటే వాడు ఇంతమంది వీళ్ళు ఏం చేసినారు ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చినారు జరిగి ఎవడు బాధుడు కాదు ఎక్కువ దోసుకి ఎక్కువ ఏమైతుంది ఎవరు ఎవరు బాధ్యుడు పిల్లలు పిల్లలు ఎవరు బాధ్యుడు ఎవరు బాధ్యత ఈరోజు ఏం కదా రేపు ఇంకోరు కదా సమస్య ఇది మాత్రం కాదు రాత్రి పోలీస్ ఆఫీసర్ అంటే పడుకుంటే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఈ టైం లోపల మీరు రిమాండ్ చేయాలని ఉంటుంది ఈరోజు చేస్తున్నారు నేను మాట్లాడుతున్నాను మీరు ఎవరు మాట్లాడుతున్నారు ఎఫ్ఐఆర్ నిన్న అయింది ఎస్పీ గారికి చేశాను ఎస్పీ గారు సిఐకి చేశారు ఎఫ్ఐఆర్ కాదు నాకు ఇచ్చారు రిమాండ్కి ఎప్పుడు పంపిస్తున్నారు నాకు ఈరోజు కానీ రేపు కానీ